పెకునని చెప్పి బల్లి కుడతలోనే పడుతుందట. అలాగే నీతి వ్యాఖ్యలు చెప్పే వాళ్లకు గతంలో వారు ఎలాంటి మాటలు అన్నారో గుర్తుండదట. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, తెలుగునాట ప్రసిద్ధ పాత్రికేయులలో వేమూరి రాధాకృష్ణ ఒకరు. కాకపోతే ఆయన చేసే వ్యాఖ్యలకు, రాసే రాతలకు లంకె ఉండదు. కొన్నిసార్లు సత్య హరిశ్చంద్రుడిలాగా, మరికొన్నిసార్లు పసుపు రంగు పూసుకున్న పోతురాజులాగా రాస్తుంటారు. అందుకే ఆయన జర్నలిజంలో బ్యూటీని ఒక పట్టాన అంచనా వేయలేం. ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు. ఈ ఆదివారం కొత్త పలుకులో దేశంలో రాజకీయ పార్టీల మీద పడ్డారు. ఏపీలో తెలుగుదేశం నుంచి మొదలు పెడితే కర్ణాటకలో కాంగ్రెస్ వరకు దేనిని వదిలిపెట్టలేదు. శ్రీలంక సర్వనాశనమైందని, గ్రీస్ దేశం కుప్పకూలిందని, వెనిజులా అప్పుల కుప్పలా మారిందని, ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఉచిత హామీలిచ్చుకుంటూ పోతే చివరికి చిప్పే మిగులుతుందని, తొడుక్కోవడానికి గోచుగుడ్డ కూడా ఉండదని, ప్రజలు చెల్లించే పనులను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడిదని ఇలా భాస్వరం లాగా మండిపోయారు రాధాకృష్ణ. ఒక జర్నలిస్టు కోణంలో రాధాకృష్ణ అగ్నిగోళంలాగా మండిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గతంలో రాధాకృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. ఏపీలో ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు పంచుకుంటూ వెళ్లారని ఆరోపించిన నాయకులు వారు మాత్రం మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సహజంగా దీనిని విమర్శించాల్సిన రాధాకృష్ణ తన పత్రికలో సూపర్ 6 పథకాలపై అనుకూల కథనాలు రాయించారు. దాదాపు నెలల పాటు ఇదే ప్రచారాన్ని సాగించారు. మరిప్పుడు ఇతర పార్టీలు ఉచితాలు ప్రకటిస్తుంటే మండిపడుతున్న రాధాకృష్ణకు నాడు సూపర్ 6 పథకాలు తప్పులాగా కనిపించలేదా? ఆ సూపర్ 6 పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు బొక్కపడుతుందని తెలియలేదా? సూపర్ 6 పథకాలు అమలు చేయకపోయినప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చేదని చెప్తున్న రాధాకృష్ణ మరి ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పలేకపోయాడా? పోనీ చంద్రబాబుకు ఆ విషయం చెప్పలేదనుకున్నా. సూపర్ 6 పథకాలపై తన పత్రికలో అనుకూల కథనాలు ఎందుకు రాయించినట్టు? ఇవాళ ఉచితాలు భారం అంటూ అంకమ్మ శివాలు ఊగడం దేనికి? ఇదేనా రాధాకృష్ణ చెప్పుకునే గొప్ప పాత్రికేయం? మాట్లాడితే దమ్మున్న పత్రిక అని చెప్పే రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ పెంచుకోవడానికి కారు రేసు, బంపర్ డ్రా అంటూ స్కీమ్లు పెట్టడం దేనికి? ప్రతి నెల కూపన్లు పబ్లిష్ చేయడం దేనికి? అంటే ఇది కూడా ఉచితాల కిందికి రాదా? ఆంధ్రజ్యోతిలో నేటికి అంతంత మాత్రంగానే ఉద్యోగులకు జీతాలున్నాయి. ఈ స్కీమ్ కు వెచ్చించే డబ్బులను ఉద్యోగులకు ఇస్తే వారు సంబరపడతారు కదా, మరింత గొప్పగా పనిచేస్తారు కదా. అయినా వార్తల్లో దమ్ము లేనప్పుడు, పత్రికలో నిజాయితీ లేనప్పుడు ఈ స్కీమ్లు మాత్రం సర్క్యులేషన్ పెంచుతాయా? పార్టీలు అందించే ఉచితాల మీద విమర్శలు చేసే వేమూరి రాధాకృష్ణ ఈ కార్ స్కీమ్ పై, బంపర్ డ్రాలపై ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోరు? అందుకే అంటారు, గురిగింజ తన నలుపు ఎరగదని. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ తూర్పార పట్టడం ఎక్కువ అవుతుందని ఇక్కడితో ముగిస్తున్నా.